సీట్స్ తో కూడా ఘన విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. ఇంకా కూడా ఇంకో 1 అవర్ లో కూడా మొత్తం తెలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మరి మొత్తానికి తెలుగుదేశం జెండా ఎగరబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ నిలబొందని చెప్పొచ్చు. ఊవెత్తున ఎగురుతుంది తెలుగుదేశం జెండా ఎవరెస్ట్ శిఖరం లాగా. కేకే సర్వే చెప్పినట్టుగా 160+ లోనే ఇదవుతుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని జనాలకు మాత్రం తెలుస్తుంది. 151 సీట్స్ తో సింహాసనం మీద కూర్చున్న వాడు కిందకి ఎట్లా దిగాలో నేర్పాడు జగన్ రెడ్డి. కింద మెట్టు దగ్గర నుంచి పై మెట్టుకి ఎట్లా ఎక్కాలో నేర్పాడు చంద్రబాబు. మన జీవితంలో కూడా గెలుపోవటంని మనం కూడా అలాగే స్ఫూర్తిగా తీసుకుని ప్రధాని అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఏంటి అసలు ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటంటారు? అంటే రాక్షస పాలన పోయి కూడా మంచి పాలన అయితే రాబోతుంది, మొదటి ఆంధ్రప్రదేశ్ అయితే బాగుపడబోతుంది అని కూడా అందరికీ కూడా సంబరాలు అయితే మొదలైపోయినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అండ్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతున్నారని ఇక్కడ మన తెలంగాణలో కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, అంబరాలు పెడుతున్నాయి. మనుషులు కూడా మనుషులన్నీ అమరావతి అక్కడే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎక్కువ మంది ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకి అందరికీ ఒక ఉత్సాహవంతమైన క్షణం అనేది ఈరోజు చేస్తుంది. ఏం చెప్తారు మీ మాటలు? ఎట్లా అనిపిస్తుంది ఇంత భారీ మెజారిటీతో గెలవబోతుంది? గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిపాలన మీద అనేక చర్చా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో జరుగుతున్న చర్చలు, అనేక అంశాలపై వెలువడుతున్న విమర్శలు, అనేక పారామీటర్స్లో రాష్ట్రం ఎలా వెనక్కి వెళ్ళిపోతుందో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. కానీ ప్రజలు అందరూ కూడా వీటిని అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు వీటిని గ్రహిస్తున్నారు. ఆ గ్రహింపుకి అనుకూలంగానే ఇవాళ ప్రజలు స్పందించారు. ఆ స్పందనకు అనుకూలంగా ఇవాళ ఇంత మెజారిటీ. రాక్షస పాలనపై మంచి రామరాజ్యం వచ్చింది. ఈ రోజుకైతే ప్రజలు జగన్ ని తరిమి కొట్టబోతున్నారా? మరి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ ని తరిమి కొట్టబోతున్నారా? అసలు జగన్ పరిస్థితి ఏంటంటారు? ఊహించారా జగన్ ఓడిపోబోతున్నాడని? జగన్ ఊహించాడంటారా? జగన్ ఆయన ఓడిపోతున్నాడు అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారో లేదో తెలియదు, కానీ ఆయన పార్టీ నాయకులు ఏనాడు ఊహించారమ్మా. ఆ మంత్రులు కానీ కొద్దిగా ఆయన పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకసారి సత్యనారాయణ గారిని, ధర్మప్రసాదరావు గారు కానీ ఇలాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ముందే ప్రజానాడు అర్థమైంది, ప్రజల పల్స్ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఊహించారు అనేది మనకు తెలియదు. అయితే మీరు అన్నట్టుగా తరిమి కొట్టబోతున్నారా అనేది చాలా ఎర్లీ మనం స్పందించడానికి. రాజకీయాలు ఎప్పుడు కూడా అలా ఉండవు, చాలా అంశాల మీద ఆధారపడి ఉంటాయి అన్నీ కూడా. ఆయన దీన్ని ఎలా తీసుకుంటారు? వైనాట్ 175 అనేది కేంద్రంలో ఆయన ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి పదగా మాట్లాడేవారు. కానీ మీరు గమనిస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలుచుకుందో ఆ రోజు నుంచి ఆయన వైనాట్ 175 అవడం మానేశారు. మీరు గమనించండి ఒకసారి. ఖచ్చితంగా మెజార్టీ తగ్గబోతుంది అనేది అయితే అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువగా 2019లో ఆయన ప్రశాంత్ కిషోర్ టీం మీద ఆధారపడ్డారు. ఇప్పుడు వచ్చేసరికి కూడా అదే అటాక్ సంబంధించి ఋషిరాజ్ సింగ్ అనే టీం మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఆధారపడి ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు రాసిచ్చిన స్పీచ్ ఆయన చదివారు తప్పితే ఆయన వ్యక్తిగతంగా విశ్లేషించి వ్యక్తిగతంగా రాజకీయాలను ఆయన అర్థం చేసుకుని మాట్లాడారు అనేది నేను అనుకోవట్లేదు. ఒకరు అర్థం చేసుకుంటే ఆయన చేసిన కొన్ని పొరపాటు ఏం మాట్లాడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. అసలు అనుకొని టీడీపీ వస్తుందని అందరికీ తెలుసు. ఇంత భారీ మెజారిటీతో వస్తుందనేది చాలా హ్యాపీ ఉంది. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో సైకిల్ జెండా ఎగరవేయబోతున్నారు, టీడీపీ జెండా ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ జనరల్గా ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 1984 నుంచి చూడండి మేడం, ఆయన డెవలప్మెంట్ కానీ ఆయన అనేక రకాల కూడా డెవలప్ చేయడం కానీ అనేక సంక్షేమ పథకాలు చేయడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనకి డెవలప్మెంట్ ఏందో ఫస్ట్ ప్రియారిటీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నిరుద్యోగులు కానీ ఎక్కువ ఉద్యోగులు కానీ ఖచ్చితంగా ఆయనకు ఓటు వేయడం జరిగింది. అందులో ఒకటి మాకు జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అందులో ఒకటి బీజేపీ మాకు అనుకూలంగా ఉండటం వల్ల మాకు ప్లస్ కావడం జరిగింది. జనరల్గా ఉన్న అవసరం ఏంటంటే నా తెలంగాణ స్టేట్ మేడం, ఈ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు కస్తాల మహేష్ మేడం, మాది MBA ఫైనల్ ఇయర్. మా నాన్న మండల పార్టీ అధ్యక్షుడు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సైకో అనే జగన్ని తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముందుగా నడిపేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి ఎంతో విజయపదంగా నడుస్తుంది. మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి మంచి మంచి కార్యక్రమాలు, అలాగే రాజధాని పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి పథకం నడిపించాలని నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇది ప్రజలిచ్చిన తీర్పు, ఇదే అసలైన తీర్పు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. చంద్రబాబు ఎమోషనల్ అండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది, అందుకనే ఏం చెప్పాలి. అది 5 సంవత్సరాల నుంచి పైన కష్టం ఈ 4 కూడా వచ్చినాయా, వాడికి ఇంకా 10 కూడా వస్తాయో, అది కూడా తట్టుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాక్షస పాలన ముక్తి కలిగింది, రామరాజ్యం వచ్చింది. రాముడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపి దేశ